హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కడలి వ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ తప్పకుండా అందరూ చూడండి. హాయ్ అండి, ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఏమిటా అంటారా? సోమరితనం కలిగించేటటువంటి నష్టం. ఈ సోమరితనం కలిగించేది అంతా ఇంత కాదండి, నష్టం కలిగించేది. అయితే ఒక ప్రొద్దుటూరు అనేటటువంటి ఒక గ్రామంలోని మరి సోమయ్య అనేటటువంటి ఒక రైతు ఉన్నాడండి. ఆయనకి భార్య, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడి పేరు రాజారావు అండి. అయితే తనకున్న వ్యవసాయము, అలాగే పాడి ఆవులు, పాడి గేదెలు కూడా ఉన్నాయండి. తను మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రి నేర్పించినటువంటి మంచి క్రమశిక్షణతో చక్కగా తన పనిపాటలు తనే చేసుకుంటూ ఎంతో చురుగ్గా ఉంటూ, ఎంతో కష్టమైన పని అయితేనే కానీ మరి ఎవరిని కూడా కూలీలను పెట్టుకోకుండా తన భార్య చేసుకుంటూ ఉంటారండి. అయితే ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. మరి తనకున్నటువంటి ఆవులు గేదెల కోసం మాత్రమే ఒక పాలేరుని పెట్టుకున్నారండి. అయితే తనకున్న కుమారుడు పెద్దవాడే, 25 సంవత్సరాలు దాటాయి. తండ్రికి ఎంతో సహాయపడాలి, తండ్రి చేసేటటువంటి కష్టంలో పాలు పంచుకోవాలి. ఏమీ చేయకుండా చక్కగా తిని తిరుగుతూ ఎంతో బద్ధకస్తుడి కింద ప్రొద్దుక్కుతేనే కానీ లేవకుండా ఇలాగా అన్నీ కూడా తండ్రి చేసి పెడుతుంటే తిని కూర్చుని ఉండేవాడండి. ఆ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే కనిపించి, ఒరే రాజారావు, మీ నాన్న ఎంతో కష్టపడి పనిచేస్తాడ్రా, తెల్లవారుజామునే వెళ్ళి పొలంలోకి, రాత్రి అయితేనే కానీ మీ అమ్మ నాన్న కష్టపడి పని ముగించుకుని వస్తారు. కొంచెం వాళ్ళకి సాయపడితే నువ్వు కొంత విశ్రాంతి వాళ్ళకి దొరుకుతుంది కదరా అని ఎవరైనా గద్దించినా కూడా వారికి ఎదురు సమాధానం చెప్తూ, నీకు వేరే పని ఏమీ లేదా, నువ్వు నన్నే టార్గెట్ చేసావా అని పెద్ద చిన్న లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడేటటువంటి వాడు. అయితే తండ్రి చాలా బాధపడుతూ ఒకరోజు రాత్రి నిద్ర పట్టలేదు తండ్రికి. అయితే నిద్ర పట్టకపోవడంతో రాత్రంతా ఆలోచించాడు. నేను ఎలా మార్చాలి నా కొడుకుని, ఏ పని కూడా సాయపడట్లేదు నాకు అని ఆలోచిస్తూ ఉండగా ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. నేను నా కుమారుని పిలిచి రేపు ఒక మాట చెప్పాలి అని అనుకున్నాడండి. అనుకుని ఉదయాన్నే లేచి, రాజారావు ఇలా రారా అని పిలిచాడు. ఏంటి నాన్న పిలిచావు అని అంటే, ఏమీ లేదురా, నేను చాలా కాలం నుండి యాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. ఈ మధ్యన ఆరోగ్యం కూడా కొంత అంతంత మాత్రంగానే ఉంటుందిరా, ఆరోగ్యం ఏమీ బాగోవట్లేదు. నేను యాత్రలకు వెళ్ళొస్తాను, నాతో పాటు అమ్మను కూడా తీసుకెళ్తాను. ఇంటి బాధ్యత, పొలం బాధ్యత, ఆవులు గేదెలు ఇవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. మన పాలేరు ఉన్నాడు కదా, వాడు పెట్టుకుని పొలం పనులు కూడా జాగ్రత్తగా నువ్వు చేయించుకోవాలి అని తండ్రి కుమారుడికి చెప్పగానే, అదేంటి నాన్న ఇంత సడన్గా ఇప్పుడు యాత్రలు అంటున్నావు అంటే, తప్పదురా, మరి నేను వెళ్ళాలి అనేసి కుమారుడికి చెప్పాడండి. ఈరోజు నేను నా చేలో నాట్లు వేస్తున్నాను, దాంతోపాటు నీది కూడా వేసేస్తాను. నువ్వు నిశ్చంతగా పడుకొని ఆరోగ్యం బాగోలేదని చెప్పావు కదా అని అన్నాడండి. అయితే నాట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా హ్యాపీగా గుండెల మీద చేసుకుని మరి రాజారావు పడుకున్నాడు. మా నాన్న ఎంత కష్టపడిపోయేవాడో, అస్తమాను పొలాలు వెళ్ళేవాడు, చాలా కష్టపడిపోయేవాడు. నేనైతే హాయిగా ఇంట్లోనే ఉండి అన్నీ చేయించేసుకుంటున్నాను అనుకున్నాడండి. అయితే కొన్ని రోజులకి మరి కలుపు వచ్చేసింది. చేనంతా కూడా పొలాల్లో కలుపు వచ్చేసేటప్పటికి, కలుపు తీయాలి వీరయ్య అనేసి వేరైన కబురు పెట్టి వేరేకి డబ్బులు ఇచ్చి కలుపు తీయించేశాడండి. అయితే అక్కడక్కడ కూడా ఎలక కొరికేస్తుంది, పొలమంతా కూడా మరి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మరి వెరుకల వాడు వచ్చి, అయ్యా రాజారావు గారు, మీ పొలంలో మరి ఎరుకల బోన్లు పెడతాను, అందరికీ పెట్టించుకుంటున్నారు, మీ పొలంలో కూడా చాలా ఎలుకలు ఉన్నాయి, ఎలుక్కొచ్చి నాకు ఊర్లో అందరూ కూడా రూపాయి ఇస్తారు అనేసి మీ నాన్నగారు కూడా అలాగే ఇచ్చేవారంటే, మరి రాజారావు అన్నాడు, లేదు, నేనైతే ఎలుక్కొచ్చి 75 పైసలే ఇస్తాను, నీకు ఇష్టమైతే ఇయ్యి, లేదంటే సరే అయ్యా మీరు అన్నట్టే అని చెప్పేసి పొలంలోకి వెళ్ళి ఆ ఎలుకలు బోన్లు పెట్టి సాయంత్రానికి మరి 85 ఎలుకలు తీసుకుని వస్తాడండి. తీసుకొచ్చి, ఇదిగోనయ్యా
మీ పొలంలో ఇన్ని ఎలుకలు పడ్డాయి, పొలమంతా నాశనం చేసేసాను, మీరు కొంచెం చూసుకోకపోతేను అని చెప్పి మరి తీసుకుని వచ్చి ఆ తగిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే మందు కొట్టడానికి కూడా ఒక స్నేహితుడు, నేను మందు కొడతాను, మరి పొలమంతా కూడా పురుగు పట్టేస్తుందని మందు కొట్టడానికి డబ్బులు తీసుకుని మందు కొడతాడండి. ఇలాగా ప్రతి ఒక్క పని కూడా పని వాళ్ళని పెట్టించుకుని చేసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమవుతుంది అంటే కుప్పనూర్పు సమయం అనేది వస్తుందండి. కుప్పనూర్చేటటువంటి సమయం వచ్చినప్పుడు మరి ధాన్యం పట్టాలి, బస్తాలు అవి 10 మంది వస్తారండి. వీరయ్య తీసుకుని వస్తాడు. ఎరుకుల వాడు, వీరయ్య, మందు కొట్టినవాడు, ఇంకా మిగతా వాళ్ళు స్నేహితులు వచ్చి, నీ పొలంలో పని మేమే నిశ్చంతగా చేసేస్తాము, నువ్వు హాయిగా ఇంట్లోనే పడుకుని ఉండు అని చెప్పేసానంటే చాలా సంతోషపడిపోయి వీరయ్య సరే అని చెప్పేసి వారికి అప్పచెప్తాడండి. అయితే పడుకుని ఉన్నాడు. ఒక ఆలోచన వచ్చింది, ఇప్పటి వరకు నేను మా నాన్న వెళ్ళిన తర్వాత పొలంలోనికి వెళ్ళలేదు, అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు చూద్దారు, ఈరోజు ధాన్యం పడుతున్నారు కదా అనుకుని వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికి ఉదయాన్నే ఎప్పుడో 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఇంకా పని ప్రారంభించకుండా గట్ల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు చెట్టు చాటు నుండి వింటూ ఉన్నాడన్నమాట, ఏం చెప్పుకుంటున్నారా అని. ఎరుకులవాడు అంటున్నాడు, పిచ్చి రాజారావు, మరి అందరూ రూపాయి ఇస్తున్నారు ఎలుక్కి, నువ్వు కూడా అలా ఇవ్వి అంటే, లేదు నేను 75 పైసలే ఇస్తానని చెప్పాడు. ఆ రోజు ఊరిలో ఎన్ని ఎలుకలు ఉన్నాయో అన్ని ఎలుకల్ని పట్టి ప్రతి పొలంలో ఇగో ఈ ఎలుకలన్నీ కూడా నీ పొలంలోనే పట్టానని డబ్బులు వసూలు చేశాను. అంత అమాయకుడో, బద్ధకస్తుడు అంటే ఇలాగే ఉంటుంది మరి అని వెటకారంగా మాట్లాడుకొని మరి రాజారావును బట్టి కొంత డబ్బుని సొమ్ము చేసుకు. అంతలో వీరయ్య అందుకొని నన్ను కూడా విత్తనాలు చల్లి పెట్టమన్నాడు, అలాగే కలుపు తీయించమన్నాడు, అలాగే మందు వేయించమన్నాడు అనేసి అన్నిటికీ నేనే పురమాయించాను. ఈ సంవత్సరం పెట్టుబడి లేకుండా మరి రాజారావు పుణ్యమంట తన పెట్టుబడితో పాటు నా పెట్టుబడి కూడా పెట్టేసుకున్నాను. ఎంత బద్ధకస్తుడో రాజారావు, ఈ సంవత్సరం నా చేతి నుంచి ₹1 ఖర్చు అవ్వలేదు కదా అనేసి అనుకుంటాడు. ఇలా అందరి మాటలు వింటూ ఉన్న సమయంలో ఆ ఊరిలో ఉన్న పెద్ద ఆయన ఒక తాతయ్య వచ్చి చూస్తాడు. ఏమిట్రా రాజారావు వింటున్నావు, ఈరోజు పొద్దున్నే లేచి బయలుదేరావు ఎక్కడికా అని నాకు ముందే అనుమానం వచ్చి నీ వెనకాల నేను ఫాలో అయ్యి వచ్చానురా. చూసావేంట్రా వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు విని నీకేమనిపించింది? బద్ధకస్తుడు అంటే ఇలాగే ఉంటుందిరా. మీ నాన్న ఒక్క కూలోని పెట్టుకోకుండా కష్టపడి మీ అమ్మ నాన్న చేసి రూపాయి కూడబెట్టేవారురా. నువ్వైతే జల్సాగా ఇంట్లో పడుకొని వీళ్ళందరినీ పెట్టుకుని డబ్బంతా నాశనం చేసావు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, వీళ్ళందరి మాటలు విని మళ్ళీ వాళ్ళ మీద తిరుగుబాటు చేయొద్దు, బాగోదు, మనుషులు ఈ విధంగా ఉంటారు అని జ్ఞానం తెచ్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవును తాతయ్య, నేను చాలా బుద్ధిహీనత పనిచేశాను, నా బద్ధకమే ఇంతవరకు చేసింది అని వెళ్ళి ఆ ధాన్యం అంతా చూసుకొని చక్కగా ఆ ధాన్యము మరి పట్టిన తర్వాత ఆ డబ్బులు సమకూర్చి తండ్రిని ఎంతో మెచ్చుకుని ఇక ఎన్నడూ కూడా నేను బద్ధకంగా ఉండను, బద్ధకాన్ని విడిచిపెడతానని బుద్ధి తెచ్చుకొని చురుకుగా ఉండటం నేర్చుకున్నాడండి. చురుకుగా ఉండటం గొప్ప ఐశ్వర్యం వస్తుందండి. బద్ధకం అనేది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది కూడాని. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్టుగా ఉంటుంది.